వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి, చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్ని తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాం. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే 3 స్థితులు కనిపిస్తాయి. ఈ భూమిని అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని అంటే లయాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఒక పరిపూర్ణతనిస్తాం. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే కదా. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలివి. అందుకే వెలగ పండుని కడతాం. దాంతో పాటుగా మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ లాంటి పండ్లన్నీ కడతాం. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట. ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించటం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా. పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది. గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుణ్ణి కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు. పండుగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.